వృశ్చిక రాశి వారికి మనకి అర్ధాష్టమ శని జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతుంది. మరి ఈ అర్ధాష్టమ శని అష్టమ శనులు జరుగుతున్నప్పుడు అనేకమైనటువంటి యాక్సిడెంట్లు అవ్వడం, తర్వాత మనసంతా కూడా మనశ్శాంతి లేకుండా గొడవలు, ఇలాగ ఇంట్లో కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉండడం జరుగుతుంది. అప్పుల బాధలు, ఇలాంటి దానికి రెమెడీస్ ఏం చేయాలంటే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లల్లో జరిపించుకోవాలి. అలాగే చక్కగా మనము తారాదేవి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు గురుముఖత నేర్చుకుని చక్కగా మీ ఇంట్లో రోజుకి 108 సార్లు జపం చేయాలి. అలాగే మనము ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు క్రింద కూర్చొని చక్కగా దానికి నీళ్లు పోసి రోజు 21 సార్లు కనీసం ఈ యొక్క ఔదుంబర వృక్షానికి మీరు ప్రదక్షిణ చేయాలా. అలా కాకపోతే 108 సార్లు చొప్పున కనీసం గురువారం నాడైనా మీరు ఔదుంబర వృక్షానికి మీరు జపం చేసుకోవాలా. అలాగే ఈ యొక్క గురు చరిత్ర పారాయణని మీరు కంపల్సరీ చేయాలా. అలాగే గాణగాపురం వెళ్ళి స్వయంభూగా వెలిసినటువంటి శనీశ్వర దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయి. అక్కడ మనము గాణగాపురంలో కల్లేశ్వరంలో స్వయంభూ శనీశ్వరుడు వాళ్ళు ఉన్నారు. అక్కడ మీరు వెళ్ళి ఆ క్షేత్రంలో ఆ రోజు పడుకోండి. అలాగే శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకాన్ని మీ చేతులతో వేసుకోండి. ఓం శనైశ్చరాయ నమః అనే మహామంత్రంతో మీరు జపం చేసుకోండి. ఈ విధంగా కనుక చేసుకొని మళ్ళీ శనీశ్వరుడికి వేసిన తర్వాత కాళ్ళు బయటకు వచ్చి కాళ్ళు నీళ్లు కడుక్కోవడం, తర్వాత దేవాలయాల్లోకి వెళ్ళడం, తర్వాత స్నానం చేసిన తర్వాత మనం బట్టలు అక్కడే వదిలేసి శనీశ్వరుడిని ఏదో అంటరాని వాడిగా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయడం, ఇలాంటి పిచ్చి పనులు ఏమీ చేయకండి. చక్కగా శనీశ్వరుడు ఆయన కర్మ ఫలదాత, మనకి భగవంతుడు, ఆయన గురువు, ఆయన జగద్గురువు. మనం చేసినటువంటి తప్పులకి ఆ ఫలితాలను ఇచ్చేటటువంటి వాడు. సుఖాలు చేస్తే సుఖాలు ఫలితం ఇచ్చేటటువంటి వాడు. ఆయనకి ఏ విధంగా కూడా మనల్ని భయపెట్టి దండం పెట్టించుకోవడాలు భయపడాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. కాబట్టి శనీశ్వరుడికి ఓం శనైశ్చరాయ నమః అన్న మహామంత్రంతో మీరు జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా వీలుంటే నల్ల నువ్వుల్ని, కిలోంపావుని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు మీరు దానం చేసుకోండి. అంతేగాని శనీశ్వరుడికి నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నవగ్రహాల ఉపాయాల దేవాలయాలు ఉన్నాయండి, అక్కడ మీరు శనీశ్వరుడికి అభిషేకం చేస్తారు. చేసిన తర్వాత కాళ్ళకి మీరు నీళ్లు కడుక్కొని ఇంటికి వెళ్ళాలా, మీరు కాళ్ళగా నీళ్లు కడుక్కొని మీరు శివాలయ దర్శనం చేయాలి. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. కేవలము అక్కడ నువ్వుల నూనె అక్కడ జారిపోతుంది, కాలు స్కిడ్ అవుతుంది అన్న ఉద్దేశంతో కడుక్కోవాలి తప్ప ఆయన ఏదో శనీశ్వరుని ముట్టుకుంటే నవగ్రహాల్లో ప్రదక్షిణాలు చేస్తుంటే ఆయన ముట్టుకుంటే మనకేదో దోషాలు వచ్చేస్తాయి, ఇలాంటి భావాలు అనేటటువంటి ప్రచారంలో ఉన్నాయి. ఇవేమి నమ్మకండి. చక్కగా శనీశ్వరుడికి చేసుకోండి. శని మహారాజ్ జగద్గురువు, ఆయనకి చేసుకుంటే తప్పకుండా ఆయన అంశతో మనకి చక్రవర్తిని చేస్తాడు ఆయన. శుభమస్తు.